భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. చాలామంది కామెంట్ సెక్షన్లో మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ అనగా డిసెంబర్ 24 అలాగే డిసెంబర్ 25వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వచ్చాయి అని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఆ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేయండి అని కూడా అడగడం జరుగుతుంది. ఓకే, మరి మొన్న జరిగినటువంటి అలాంటి ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీకు కావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ చెంతనే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఓపెన్ చేసుకొని విత్ ఆన్సర్స్తో సహా మీరు చూసుకోవచ్చు. మరి అది ఏ విధంగా చేయొచ్చు అంటే మొట్టమొదటగా మీకు ఆల్ క్వశ్చన్ పేపర్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ పేపర్ని కూడా మీరు పొందవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంపార్టెంట్ లింక్స్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. అందులో మనకు కొత్తగా కొన్ని లింక్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో మనకు క్వశ్చన్ పేపర్స్ అని ఈ లింక్ అనేది ఈ రోజే యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ని క్లిక్ చేయంగానే మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు డిసెంబర్ 24, డిసెంబర్ 26. డిసెంబర్ 24వ తేదీన ఉదయం మ్యాథమెటిక్స్, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బయాలజికల్ సైన్స్ జరిగింది. అలాగే డిసెంబర్ 26న సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ జరిగాయి. అలాగే ఈ రోజు లాంగ్వేజెస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్తో సహా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అంటే ఈ రోజు 24కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని అలాగే 26కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఇదే లింక్ని మీరు రేపు ఓపెన్ చేస్తే వీటితో పాటు డిసెంబర్ 27కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు రేపు అందుబాటులో ఉంటాయి. అంటే ఎగ్జామ్స్ అయిపోయినట్టల్లా మనకి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఈ వెబ్ పేజ్లో కనిపించడం జరుగుతుంది. మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ని మీకు కావలసిన మీడియంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 24వ తేదీన ఉదయం మ్యాథమెటిక్స్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ అనేది జరిగింది, అది కావాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఈ లింక్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఏమి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఏముంది? బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించిన వారు ఎవరు? ఓకే, మరి దీనికి సమాధానం మనకు తెలుసు అంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. మరి ఒకవేళ సమాధానం తెలియకపోతే ఎలా? మనకి క్వశ్చన్ ఉంది, ఆన్సర్స్ ఎలా అంటే ఆన్సర్స్ కూడా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మరి సేమ్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి, అంటే ఏపీడిఎస్సి వెబ్సైట్నే ఓపెన్ చేయండి. ఇందులోకి వెళ్తే మనకి క్వశ్చన్ పేపర్స్ అనే దాని కిందే ఇనీషియల్ కీస్ అనే లింక్ కూడా ఉంది. మీరు ఈ ఇనిషియల్ కీస్ అనే లింక్ని క్లిక్ చేయగానే మీకు ఎలాగైతే క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి సెషన్ వైజ్గా డే వైజ్గా ఓపెన్ అయిందో అదే విధంగా మీకు ఇనిషియల్ కీస్ అనేవి కూడా సెషన్ వైజ్ డే వైజ్గా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన క్వశ్చన్ పేపర్ దేనికి సంబంధించింది? మ్యాథమెటిక్స్కి సంబంధించింది. కాబట్టి మీరు ఈ లింక్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కీ అనేది కూడా మనకు ఒక పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు దీవి చూడాలి అనుకుంటే మీరు మొబైల్ ఫోన్లోనైనా కూడా చూడొచ్చు, సిస్టమే ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీ మొబైల్ ఫోన్లో కూడా ఈ ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వాటిని డౌన్లోడ్ చేయగానే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో మన మొబైల్లోకి సేవ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని లింక్ని మీరు క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి, ఆ ట్యాబ్లో ఇనిషియల్ కీస్ ఓపెన్ చేయండి, ఆ ఇనిషియల్ కీని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని మీరు క్షుణ్ణంగా చదవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్, బచ్పన్ బచావో ఆందోళన స్థాపించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ ఏది అంటే మీరు ఈ కీని క్లిక్ చేయగానే అది కూడా మీకు పీడిఎఫ్లో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సెషన్ 1 కీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి? 2 అనమాట. ఓకే, ఈడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో టోటల్ ఫస్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ 2 అండి. ఓకే, ఈ విషయం తెలిసింటే అన్ని 2 పెట్టొచ్చు, కానీ మనకు తెలియదు కాబట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళకు. ఓకే, ఎనీవే ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ 1 ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఏం ఆన్సర్? సెకండ్ 1 ఆన్సర్.
అంటే కైలాస్ సత్యార్థి. మరి సెకండ్ క్వశ్చన్, మీరు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ మూవ్ కావచ్చు. సెకండ్ క్వశ్చన్, శుంగ రాజవంశము స్థాపకుని కుమారుని ప్రేమ కథ గల ప్రాచీన భారత పుస్తకం ఏది? దీనికి కూడా మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. ఫస్ట్ 5 క్వశ్చన్స్కి 2 అని చెప్పాం కాబట్టి, లేదు ఒకవేళ చూడాలనుకుంటే మీరు కీలో మళ్ళీ చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్కి ఏమి ఆన్సర్ 2. ఓకే 2 ఏమి 2 ఆప్షన్ ఏది? మాలవికాగ్ని మిత్ర. ఓకే తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మీరు చూడవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతం కానిది, ఇక్కడ ఇచ్చిన వాటిలో కేంద్ర పాలిత ప్రాంతం కానిది ఏది అని. దీనికి కూడా ఆన్సర్ మనకు తెలుసు. ఫస్ట్ 5 క్వశ్చన్స్కి 2 కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 2 అనమాట. ఓకే ఏమి? నాగాలాండ్. ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్ని కూడా చదువుకోవచ్చు. తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్స్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? 1939 సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఎవరిని ఓడించి? దీనికి కూడా ఆన్సర్ 2, అంటే పట్టాభి సీతారామయ్యను ఓడించి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ 2నే. ఎబోలా అనే పేరును ఒక వైరస్ను పెట్టడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలో నది పేరు కాబట్టి. ఓకే ఇక 6వ క్వశ్చన్, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం దేశం ఏది? ఇప్పుడు 6వ క్వశ్చన్కి మనకు తెలియదు ఆన్సర్. చూడాలంటే 6వ క్వశ్చన్కి 1 ఆన్సర్. ఓకే 6వ క్వశ్చన్కి వియన్నా ఆస్ట్రియా అనమాట ఆన్సర్. ఈ విధంగా గుడ్ గవర్నెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద డే. ఈ విధంగా టోటల్గా మీకు ఇందులో ఉన్నటువంటి 160 క్వశ్చన్స్ను, ఓకే ఒకవేళ మీరు చాలామంది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే మీ యొక్క రెస్పాన్స్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఆన్సర్ పెట్టారు అని కంపేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు క్వశ్చన్ పేపర్స్ కాకోకుండా ఈ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ రెస్పాన్స్ షీట్ ఎలా ఓపెన్ చేయాలి, మన ఆన్సర్స్ ఏ విధంగా కంపేర్ చేయాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ అనే వీడియోలో కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసి మీ రెస్పాన్స్ షీట్స్ని ఓపెన్ చేసుకొని మీ ఆన్సర్స్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే ఒకవేళ మీరు లేదు ఎగ్జామ్ రాయలేదు అనుకుంటే ఈ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయడం ద్వారా ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు అనమాట. ఓకే ఎందుకోసం ఈ క్వశ్చన్ పేపర్స్ మనకు అవసరం అవుతాయి అంటే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రెసెంట్, ఎస్జిటి వాళ్ళు నెక్స్ట్ రాయబోతున్నారు అనమాట. ఓకే మరి అలా రాయబోయే వారికి జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనే ఒక కుతూహలం అనేది ఉంటుంది. మరి ఎస్జిటిలో జీకే తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు డిఎస్సిలో ఏ విధంగా అడుగుతున్నాడు అనేది విషయం మీకు తెలియాలి అంటే మీరు క్షుణ్ణంగా ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని పరిశీలించాలి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అన్నప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇందులో ఏవైనా మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ని, తరువాత ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని, యాజ్ వెల్ యాజ్ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని, ఈ క్వశ్చన్స్ని మాత్రమే మీరు చూసుకోవడం వల్ల తరువాత మీరు ఎస్జిటిలో రాసే ఎగ్జామ్కి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఇప్పుడు ఇది ఏది 24 డిసెంబర్ 2018 మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్. ఓకే అలాగే ఆఫ్టర్నూన్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకు జరిగిన ఎగ్జామ్ కూడా ఉంది. చాలా మంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాధపడ్డారు. ఏమి అంటే మాకు అసలు ఒక బుక్ అడగలేదు, ఒక అవార్డు అడగలేదు, తర్వాత ఒక డే కూడా అడగలేదు, ఏది అడగలేదు అని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఓకే మరి మధ్యాహ్నం జరిగినటువంటి బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాం అనుకోండి. మరి ఇది క్లిక్ చేస్తే పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. మీకు కీ కావాలంటే మరి దాని పక్కనుండ ఇనీషియల్ కీస్ని క్లిక్ చేస్తే ఇనీషియల్ కీస్ కూడా ఓపెన్ అవుతాయి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. దీంట్లో వాళ్ళకి ఏవైతే అడగలేదు అనుకున్నామో అవన్నీ దీంట్లో అడిగారు. ఓకే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవలను ఎవరు రచించారు? ఓకే అంటే అక్కడ రచనలు అడగలేదు, ఇక్కడ రచనలు అడిగాడు. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎవరు రచించారు? అరుంధతి రాయ్, మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. ఓకే తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బిర్ అనేది ఈ దేశపు కరెన్సీ. ఏ దేశపు కరెన్సీ బిర్ అనేది? ఫస్ట్ వన్ ఆన్సర్ అంటే ఇథియోపియా. ఓకే థర్డ్ వన్ చూడండి, అవార్డు. ఓకే ఇన్నోవేటివ్ సైన్స్ మరియు టెక్నాలజీకి 2015 సంవత్సరంలో గుజార్ మల్ మోడీ అవార్డు గ్రహీత. ఓకే థర్డ్ వన్కి సెకండ్ వన్ ఆన్సర్ అంటే మస్తాన్సిర్ బర్మా. ఓకే ఎలా అడుగుతున్నాడో క్వశ్చన్స్ మీకు అర్థం అవుతుంది. తర్వాత ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతిని ప్రదానం చేయు రంగాల సంఖ్య
మ్యాథమెటిక్స్లో నోబెల్కి సంబంధించి ఏ ప్లేస్లో ఇస్తారు అని అడిగితే ఇక్కడ ప్రధానంగా ఎన్ని రంగాల్లో మనకు నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అని అడిగాడు. ఫోర్త్ వన్కి ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ వన్కి ఫోర్త్ అంటే 6 అన్నమాట. 6 రంగాల్లో నోబెల్ బహుమతులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, తర్వాత వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు? 5th వన్ ఆన్సర్ అంటే April 7th వరల్డ్ హెల్త్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లేదు మీకు ఇంకా బాగా కావాలి అంటే జస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్, జీకే ఇవన్నీ కూడా క్వశ్చన్ చదివి ఆన్సర్స్ అన్ని మీరు ఒక పేపర్లో మార్క్ చేసుకుంటూ పోండి. తర్వాత కీని డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా మీరు చెక్ చేసుకుంటే మీరు ఎంతవరకు చదివారు, మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎంతవరకు రీచ్ అయ్యారు అనే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇవి ఎస్జిటి ఎవరైతే తర్వాత ఎగ్జామ్స్ రాయబోతున్నారో అలాంటి వారికి ఈ క్వశ్చన్ పేపర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ముందు కూడా చాలా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి దీంతో పాటు ఇటువంటి సమాచారాన్ని ఎంతో మీకు అందిస్తున్నటువంటి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. మరి భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.